ప్రైజ్ టు ద లార్డ్. దేవుని నామంకు మహిమ కలుగును గాక. విగ్రహార్పితములో అపవిత్రమా అనే యొక్క సబ్జెక్టు మీద నేను మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే నేను ముందు మాట్లాడే మాటల్లో ఎటువంటి తప్పులు కానీ, ఎవరి మనసునైనా నొప్పించి కానీ, అది ఎవరి మనసైనా హిందువులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, మరి ఇతర మతస్థులైనా అవ్వచ్చు, వాళ్ళ మనసులో ఎటువంటి గాయం చేసినా, ఎటువంటి విధంగా నేను వాళ్ళ మనసు నొప్పించినా సరే నేను ముందుగానే మీ అందరినీ క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే నేను మాట్లాడేది కొంచెం కఠినంగా ఉండొచ్చు, అలాగే నిజం ఎప్పుడూ కొంచెం చేదుగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. అలాగే నేను ఈ యొక్క విగ్రహములకు అర్పించిన అర్పణ అపవిత్రమా అనే ఈ యొక్క టాపిక్ని ఎంచుకోవడానికి గల కారణం, ఎంతోమంది జనాల మధ్య, మంచి కుటుంబాల మధ్య కూడా, ఒక స్నేహ సంబంధమైన మనుషుల మధ్య కూడా ఈ యొక్క టాపిక్ చాలా వేరియన్సెస్ చూపిస్తుంది. మనుషుల మధ్య వేరియన్సెస్ రావడానికి ఒక మంచి బ్రదర్స్ అవని, మంచి ఫ్రెండ్స్ అవని, ఎలాంటి మంచి రిలేషన్ ఉన్న దగ్గర కూడా ఈ యొక్క విగ్రహానికి అర్పించిన దాన్ని తినే విషయంలో వాళ్ళు ఎంతగానో విభేదించుకుంటున్నారు. ఒకరికి ఒకరు విభేదం అంతవరకు చక్కగా ఉండే ఒక రిలేషను డైవర్ట్ అవుతుంది. అలా డైవర్ట్ అవ్వడానికి గల కారణం ఈ యొక్క విగ్రహ అర్పితమేనా, లేకపోతే దీని వెనకున్న సత్యాన్ని గ్రహించలేక ఎవరైనా కొంతమంది ఎప్పటి నుండో వస్తున్న ఈ ఆచారాన్ని కానీ, ఈ యొక్క ప్రజలకు తెలిపే ఒక సత్యాన్ని కానీ సరిగ్గా తెలపలేనందువల్ల ఏవైనా పొరపాట్లు జరగడం వల్ల కానీ ఏదైనా తారుమారు అయ్యిందా అనే ఈ యొక్క అంశం పైన నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రైజ్ టు ద లార్డ్ అనగానే నన్ను ఏదో క్రైస్తవుడిగా గానో, లేకపోతే ఒక హిందువుగా గానో, వేరే ఏదో ఒక మతానికి నేను సంబంధించిన వాడిగా నన్ను మీరు చూడకండి. ఎందుకంటే నేను హిందూ మతంలోనే పుట్టి, హిందూ మతంలోనే పెరిగి, ఇప్పటి వరకు ప్రభువుని ఎరగకుండా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలోకి రాకముందు కూడా నేను హిందూ మతంలోనే చాలా చిల్లరగా అందరగా తిరిగే ఒక వ్యక్తిని. అలాగనే నేను మతాలని నేను దీంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు, కానీ నేను ఒక్క విగ్రహార్పితంలో ఎందుకు అపవిత్రము అనే దాని గురించి బైబిల్లో ఏముంది, అలాగే నేను ప్రైజ్ టు ద లార్డ్ అనగానే నన్ను క్రైస్తవుడిగా మీరు చూడకండి, కానీ నేను క్రైస్తవుడిని అని నేను ఒప్పుకోగలుగుతాను. ఎందుకంటే నేను ప్రభువుని ఫాలో అవుతున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను ఫాలో అవుతాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాణం ఆయనకే, దాని నుండి నన్ను ఎవరు తొలగించలేరు. ఇది చాలా గట్టిగా నిశ్చయించుకున్న నిశ్చయం ఇది. ఎన్ని శ్రమలు కానీ, ఎన్ని బాధలు కానీ, నా చావు కూడా నేను రెడీ. యేసుక్రీస్తు గారి గురించి చనిపోవడానికి. అంత గొప్ప వ్యక్తి అతను చెప్పింది ఏంటి, ప్రభు అయిన యేసుక్రీస్తు గారు చెప్పింది ఏంటి, ఆచరించేది ఏంటి, ఫైనల్ రిజల్ట్ ఏంటి, ఇదే విషయాన్ని మీకు నేను ఒక 3 భాగాలుగా వివరించాలనుకుంటున్నాను. వాటన్నిటికీ ముందుగా నేను ఒక భారతీయుని కాబట్టి, నేను భారతదేశంలోనే పుట్టాను కాబట్టి, అందరికన్నా పెద్దవాళ్ళకన్నా నేను చిన్నవాడిని. మీ అందరికీ విధేయతతో అందరిని ఒక్కటి చేయాలనే ఈ యొక్క ఆవేదనతో ముందుగా మన నేషనల్ యాంథమ్, జాతీయ గీతం జనగణ మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే పాట, స్కూల్లో పాడుకునే పాట పాడుకొని టాపిక్లోకి వెళ్దాం. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల బంగ, వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक
జయ హే జయ హే జయ హే జయ 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 హే. జై హింద్. అందరికీ నమస్కారం. ఇక టాపిక్లోకి వెళ్తే, విగ్రహార్పితములు అపవిత్రమా అలా అని ఎవరైనా చెప్పారా? ఇది మన టాపిక్. అయితే నేను ఈ టాపిక్ మీద మొట్టమొదటి వీడియో చేయడానికి గల కారణం మీకు చెప్తానన్నాను. 3 విషయంలో మన దేశాన్ని ఏకం చేయడానికి నా ఈ యొక్క ప్రయత్నం. ఎంతోమంది మహానుభావులు చేశారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ అయ్యాయి, కానీ మన దేశం మాత్రం ఒకటిగా అవ్వలేదు. ఏదో నా వంతు, నా ప్రాణం, చిన్న ప్రాణం అయినా సరే ఏదో నా ప్రయత్నం చేద్దామని. ఈ ప్రాణం ఉంటే ఉన్నా లేకపోయినా ప్రాణానికి, ఇప్పుడు మనిషి ప్రాణానికి విలువ తగ్గుతుందో పెరుగుతుందో అన్నది ఎవరో చెప్పలేని పరిస్థితులు. ఎంతోమంది చనిపోతున్నారు ఎన్నో విధాలుగా, ఎంతోమంది చాలా కాలం బతుకుతున్నారు. దేనికి బతుకుతున్నారో, ఎందుకు చిన్న వయసులోనే చనిపోతున్నారో అదంతా పక్కన పెడితే, నా ఈ యొక్క ప్రాణం ఉన్నా లేకపోయినా నాకు పెద్ద భయమే లేదు. అలాగే నేను 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఆ 3 విషయాల్లో మొట్టమొదటిది, మతాల పేరుతో దూషణలు, గొడవలు, విభేదాలు ఎంతో కొంత తగ్గాలి. మతాల పేరుతో దూషణలు అంటే తిట్టుకోవడం, గొడవలు కొట్టుకోవడం ఎంతో కొంత తగ్గాలి. నేను ఈ మాటలు వినేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎంతో కొంత తగ్గాలి అనే నా ఈ చిన్న ప్రయత్నం. అలాగే సేవకుల మధ్య, ఆ సేవకుడు తప్పు చెప్పాడని ఇంకో సేవకుడు, ఈ సేవకుడు తప్పు చెప్పాడని ఇంకో సేవకుడు, అలాగే ఆ సేవకుడు డబ్బుల కోసం చేస్తున్నాడని అలాగే ఇంకో సేవకుడు అలాగని ఇలాగని చాలా గందరగోళం నెలకొన్న క్రైస్తవానికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే: మనందరం భారతీయులం, కలిసికట్టుగా ఉండాలి. ఒక విషయాన్ని, సత్యాన్ని ఎలా వివరించాలి, నాకైతే పెద్దగా అనుభవం లేదు బైబిల్ మీద కానీ నేను చిన్నప్పటి నుండి చూస్తూ పెరుగుతున్న చాలా పరిస్థితుల్లో నాకు ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్పించాయి. ఆ జ్ఞానంలో నాకు ఇంకా చిన్న జ్ఞానం అవ్వచ్చు, కానీ ఏదో నా ప్రయత్నం. ఊరుకొని ఉండలేక, ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఊరుకొని ఉండలేక ఈ చిన్న ప్రయత్నం చూద్దాం. ఫస్ట్ది మతాల పేరుతో దోషంలో గొడవలు ఎంతో కొంత తగ్గాలి అన్నది నా మొదటి పాయింట్. రెండో పాయింట్, సహోదరుల మధ్య మనం అంతా ఇండియన్స్, మనం ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉండవలసిన మన ఈ యొక్క భారతదేశంలో మన యొక్క సహోదరులలో ప్రేమ పెరగాలి. అంటే ఇప్పుడు ప్రేమ లేదా, అలాగని మనం అందరం బతకట్లేదా అని కాదు. ప్రేమ ఉంది, కానీ ప్రేమ నిలబడట్లేదు. అలాగని ప్రేమ పంచుకోవట్లేదు. ప్రేమ కొన్ని కట్టడాల దగ్గర ఆగిపోతుంది. ప్రేమ పెరిగేది లేదు. అలాగే ప్రేమ చూపించుకునే పరిస్థితుల్లో కూడా మనం తగ్గిపోతున్నాం. ఆ ప్రేమ అనేది మనం ఎలా పెంచుకోవాలి సహోదరుల మధ్య, ఆ ప్రేమకి ఈ విగ్రహార్పితములకి ఏమైనా సంబంధం ఉందా అనేది ఈ రెండో పాయింట్ కింద నేను రాసుకున్నాను. మొదటిది, మతాల పేరుతో దోషణలు కానీ గొడవలు కానీ ఇవన్నీ ఎంతో కొంత తగ్గాలి. అలాగే రెండో పాయింట్, సహోదరుల మధ్య ప్రేమ పెరగాలి. రెండో పాయింట్. మూడో పాయింట్, మన దేశాలన్నీ, ఈ యొక్క భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో మొత్తం ఈ ప్రపంచ దేశాలన్నీ అన్నీ ఎలా అయితే ఒకే ఒక్క భూమిని కలిగి ఉన్నాయో, అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ, మన యొక్క దేశమే కాదండి. నా బాధ ఏంటంటే, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు, కానీ ప్రజలందరికీ ఒకే ఒక్క దేవుడు ఉండాలి అనేది సింపుల్గా చెప్పేస్తే ఇది అయిపోయే పని కాదు. ఎందుకంటే ఇది నేను ఇంకా తెలుగు లాంగ్వేజ్లో చెప్తున్నాను. నాకు ఇంకా వేరే భాష రాదు. అలాగే ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళందరికీ ఎలా తెలుస్తుంది? నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ నుండి తెలుగులో వాగుతున్నాను. ఈ తెలుగు అనేది ఎంతమందికి ఎలా తెలుస్తుంది? అలా నేను చెప్పేదంతా కరెక్ట్ అని కాదు. చాలా అనాలిసిస్ మీరు చేసుకుంటారు. ఇందులో తప్పేంటో ఒప్పేంటో అన్నీ మీకు తెలుస్తాయి. అలాగే నేను చెప్పేది కొంచెం ఎంతో కొంత ఉపయోగపడితే చాలు. 100%లో 90% నేను తప్పు చెప్పిన 10% ఎక్కడో దగ్గర కొంచెం కరెక్ట్ అయినా, ఆ కరెక్ట్ ఎంతో కొంత స్ప్రెడ్ అయితే కొంతమంది అయినా కొన్ని విధాలుగా
తన యొక్క సహోదర ప్రేమ పెంచుకొని కొన్ని గొడవలు తగ్గి, అలాగే దైవత్వం విషయంలో ఒక్కడే దేవుడని గ్రహిస్తారని, అది సత్యమని, ఒకే ఒక్క దేవుడు, ఈ సృష్టి అంతటికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు నా ఉద్దేశంలో అయితే నేను మాట్లాడుతున్నాను, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే దేవుడని గ్రహిస్తారని నా ఈ చిన్న ప్రయత్నం, ఆశ. అలాగే భారతదేశానికి బయట కంట్రీస్లో చాలా మంచి పేరు, అలాగే మన దేశంలో కూడా చాలా అస్తవ్యస్తమైన బ్రతుకులు ఉన్నాయండి. చిన్నవాళ్ళు కూడా చిదిగిపోయి మళ్ళీ ఇంకా చిన్నవారుగానే ఉండిపోతున్నారు. అలాగే పెద్దవాడు ఇంకా పెద్దవాడిలాగే ఉంటున్నాడు. చిన్నవాడు చిదిగిపోతున్నాడు, పైన ఉన్నవాడు అలాగే ఎక్కుతూనే ఉన్నాడు. దీని అంతటి కారణం ఈ యొక్క వీడియో ఏం పరిష్కారం కాదు, కానీ మీకు చెప్తున్నానండి మన యొక్క దేశ పరిస్థితి. దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలి, ఒక సహోదర భావం కలిగి ఉండాలి, మనందరికీ ఒక దేవుడిలా ఉండాలి. గొడవలు, దేవుని పేరు మీద తిట్టుకోవడం, ఇవన్నీ తగ్గాలండి. ఈ 3 పాయింట్లు నేను రాసుకున్నాను. ఇంకా వెళ్ళిపోదాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే మతాల మధ్య గొడవ తగ్గాలి, మొదటి పాయింట్. దానికి బైబిల్ ఏం చెప్తుంది? నేనైతే బైబిల్ని అనుసరిస్తాను, బైబిల్ని ఫాలో అవుతాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ముఖ్యంగా నేను ఫాలో అవుతాను. అయితే నేను నమ్ముకున్న ఈ గ్రంథం ఈ యొక్క మతాల మధ్య గొడవలు తగ్గాలని ఏం బోధిస్తుంది అనేది మీతో నేను పంచుకుందామని ఈ యొక్క చిన్న ప్రయత్నం. అయితే మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, క్షమించాలి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఇరుకువారును, చూడండి 8వ వచనం చదువుతున్నాను. ఇరుకువారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగుండములతో మండు గుండములలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఈ వచనం మనకి ఏం తెలుపుతుందండి? ఒక్కడైన యోహాను గారు ప్రకటన గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్న ఒక విషయం. ఏమంటున్నారంట అక్కడ? పిరికివారు కానీ, అవిశ్వాసులు కానీ, అసహ్యులు కానీ, నరహంతకులు కానీ, వ్యభిచారులు, మాంత్రికులు, ఇంకా విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగుండంలో పడతారంట. అది వాళ్ళకి 2వ మరణం అంట. ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, నరకానికి ఎవరందరూ, వీళ్ళందరూ నరకానికి అగ్నిగుండంలో పడతారు అంటున్నారు. అలాంటిది మనం కూడా అండి, మీరు నిజాన్ని అంగీకరించాలి. కానీ చాలామంది హిందువులు అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, నిష్ట కొంత పాటిస్తుంటారండి. నిష్ట అంటే ఎలా ఉంటుంది, మీకు అర్థమయ్యే భాషలో కొంచెం పవిత్రంగా అంటారు చూసారా? అలాంటిది అంటే అంటుకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అనేసి అంటారు కదా. అలాంటిది ఒక నిష్టగా మనం విగ్రహారాధన అనే ఒక విషయంలో కరెక్ట్గా ఉండిపోతే సరిపోదండి. మీకు నా పాయింట్ అర్థమైతే చాలా సంతోషం. ఒక్క విగ్రహారాధనలోనే మనం పవిత్రంగా ఉండిపోతే స్వర్గానికి ఏమి వెళ్ళిపోము. ఇక్కడ ఏం చెప్తుంది యోహాను గారు? భక్తుడైన యోహాను గారు, యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకడు. అయితే ఏమంటున్నారు అతను? విగ్రహారాధన ఒక్క విషయంలోనే మనం ఆ ప్రసాదం తినకపోతే మనం పాపం చేయలేనట్టు. ప్రసాదం అనే కాదు, వీళ్ళు ఇచ్చే ఏదైనా సరే, ఒక తిండి విషయంలో కానీ, ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని దాన్ని మొక్కట్లేదు, నేను విగ్రహారాధన చేయట్లేదు, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. క్రైస్తవులైనా హిందువులైనా మీ అందరికీ ఒకేలాగా నేను చెప్తున్నాను, ఒకే మాట, నేను ఒకటే. ఎవరిని వేరువేరుగా చేసి నేను మాట్లాడలేదు. క్రైస్తవులకు అర్థమైన రీతిలో క్రైస్తవులు అర్థం చేసుకుంటే మంచిది. హైందవులు కానీ, ఇంకా మన సహోదరులు, మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు. తెలుగు అర్థమైన వాళ్ళకి త్వరగా అర్థమవుతుంది, మరి మిగతా వాళ్ళకి అర్థం అవడం కష్టం. కేవలం నా ప్రయత్నం నేను చేస్తున్నానండి. తర్వాత ఏమంటున్నారంట యోహాను గారు? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరినీ, అబద్ధాలు ఆడిన వాళ్ళని కూడా, వీళ్ళందరినీ, అబద్ధం ఆడిన
మాంత్రికులైన, ఇంకా విగ్రహారాధకులైన, పిరికివారైనా, అవిశ్వాసం అంటే దేవుడి మీద నమ్మకం లేకపోయిన వాళ్ళైనా వీళ్ళందరినీ అగ్నిగుండంలో వేస్తానన్నప్పుడు నువ్వు ఒక్క విగ్రహారాధన దగ్గర నువ్వు నిష్టగా ఉండిపోతే నువ్వు స్వర్గం వెళ్ళిపోతావు అనేసి నీకు ఎవరు చెప్పారు బాబు అనేసి నాకు అలాగ అనిపిస్తుందండి. విగ్రహారాధన ఒక్క విషయంలో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే సరిపోద్దా అనే ఈ యొక్క చిన్న డౌట్ కూడా నాకు వచ్చింది. అన్నీ పాటించాలి. ఇవి ఏమి చేయి, ఇందులో ఏది ఒకటి చేసినా మనం ఎక్కడికి వెళ్తాం, రెండో మరణం అగ్నిగుండంలోకి వెళ్తాం అనేసి ఇక్కడ రాసి ఉంది. నేను నమ్మిన బైబిల్ ప్రకారం అది నేను వివరించదలుచుకుంది. అలాగే తర్వాత ఇది విగ్రహారాధన చాలా అప్పటి నుండి పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం కాబట్టి మరి ఇంకా చాలామంది ప్రజలు ఇంకా అటువైపు తిరిగి ఉన్నారు. ఆల్రెడీ ఎప్పటి నుండో ఉన్నారు. మోసే గారి కాలం నుండి అబ్రహాం గారి కాలం నుండి కూడా ఈ విగ్రహారాధన అంతా నడుస్తూ వస్తుంది. అలాగే చాలామంది ప్రజలు అటువైపు తిరగడం, అలాగా ఈ కల్చర్ అనేది అప్పటి నుండి ఉంది కాబట్టి మనం ఈ కొత్త నిబంధన వరకు యేసుప్రభు వారు మరణించిన తర్వాత కూడా అతను ఏం బోధించి మనకి వెళ్ళాడు, విగ్రహారాధన గురించి కానీ, విగ్రహంకి అర్పించిన అర్పణల గురించి కానీ. ప్రియులారా, మీకు నేను ఈ ప్రకటన గ్రంథం ఈ యొక్క వచనం మీకు ఎందుకు నేను చదివించానంటే దీంట్లో ఒక్క విగ్రహారాధనే కాదండి, చాలా ఉన్నాయి. దాంట్లో మనం ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ విగ్రహ అర్పితముల గురించి కానీ, విగ్రహ ఆరాధన గురించి కానీ. ఏదైనా మీరు అనుకోవచ్చు సిమిలర్ పాయింట్స్, విగ్రహ ఆరాధన గురించి కానీ, విగ్రహ అర్పితముల గురించి కానీ. నేను అందుకే ఈరోజు మీతో నేను పంచుకున్న ఒక విషయం, మన దేశాన్ని ఎలాగైనా ఒక తాటి మీదకి తీసుకురావాలని నా ఈ ప్రయత్నం. దీనికోసం నా ప్రాణం ఇచ్చామని ఇచ్చేస్తాను. కానీ నా ఒక్క ప్రాణం వల్ల ఈ దేశం ఏకమైపోద్దంటే ఇంకే అలాగే చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ముందు ఉన్నారు. వాళ్ళ వల్ల అవ్వలేని పని నా వల్ల ఏమవుద్ది, కానీ ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అలాగే దీని గురించి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 20 అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను, చూడండి. అసలు దేవుడు ఎందుకు విగ్రహారాధనకు దూరంగా ఉండమన్నాడు, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇవన్నీ దేవుడికి ముందుగానే తెలుసు కాబట్టి ఎప్పటి నుండో చాలా పురాతన కాలం నుండే చెప్పుకొని వస్తున్నాడండి దేవుడు. కానీ మనమే అర్థం చేసుకోవాలి. 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్నాం. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనా విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఏం చెప్తున్నాడండి దేవుడు? పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, కింద నీళ్ళు అంద కానీ ఎటువంటి విగ్రహంనైనా నువ్వు చేసుకొనకూడదు అంటే ముందుగానే ఎప్పుడో చెప్పాడు దేవుడు, విగ్రహాన్ని చేసుకోవద్దు. దేవుడు ఒక్కడనే నాకు ఈ విగ్రహాలు కానీ ఇంక వేరే ఏదైనా సరే నువ్వు నమస్కరించకూడదు, సృష్టిలో నువ్వు దేన్ని చేసుకోనకూడదు, దాన్ని నువ్వు సాగిలి పడకూడదు, దాన్ని నువ్వు నమస్కరించకూడదు అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. కానీ మనకు ఆ విషయం ఇప్పటికీ కూడా అర్థం అవ్వలేదు. ఇప్పటికీ మనం అర్థం చేసుకోం, కానీ ఏదైనా ప్రయత్నం, పిచ్చి ప్రయత్నం అంతే. ఇంకో మాట చూద్దాం. సంఖ్యాకాండం 25 1, 2, 3 చదువుకుందాం. సంఖ్యాకాండం 1, 2, 3. ఇశ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మోయాబ్రాండ్రులతో వ్యభిచారము చేయసాగిరి. ఎక్కడంటే సిత్తీములో దిగి ఉండగా మోయాబ్రాండ్రులతో వ్యభిచారం చేయసాగారంట. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలవగా, అంటే వాళ్ళ యొక్క పూజించే దేవతలని ఆ బలులకి ఈ ఇశ్రాయేలీని పిలిచారంటండి. పిలిస్తే అక్కడ ఏం జరిగింది, వీళ్ళు ఆ భోజనం చేసి వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఈ మోయాబ్రాండ్రులు వాళ్ళకి ఇన్వైట్ చేస్తే ఇశ్రాయేలీలకి వాళ్ళ దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళతో వ్యభిచారం చేయడానికి యెహోవాని వాళ్ళు తునీకరించినట్టుగా మన ఈ యొక్క వచనంలో చూస్తున్నాం.
ఈ వచనం కన్నా ముందే ఏం చెప్పాడు దేవుడు? ఆకాశం అందే కానీ, నీళ్ళ అందే కానీ, భూమి మీద కానీ ఎటువంటి విగ్రహంనైనా నువ్వు చేసుకోకూడదు, అలాగే ఆ విగ్రహానికి నువ్వు నమస్కరించకూడదు, సాగిల పడకూడదు అని చెప్పాడు దేవుడు. కానీ అది వాళ్ళు పక్కన పెట్టేసి ఇక్కడ ఏం చేశారంట, మళ్ళీ ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహార్పణ భోంచేసి అలాగే ఆ యొక్క లేడీస్తో వాళ్ళు రాంగ్ వేలో డైవర్ట్ అయిపోయారు. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు, అలాగే నువ్వు వేరే ఏదైనా సరే నేను కాకుండా నీకు వేరే ఇంకేమీ ఉండకూడదు అనేసి దేవుడు ముందుగానే వాళ్ళకి చెప్పాడు, ఇశ్రాయేలీయులకి. అయితే ఈ విషయం దేవుడికి ముందే తెలుసు కనుక ఇంతగానో చెప్పాడు. ఈ విగ్రహాల దగ్గర విగ్రహారాధన పట్ల దేవుడు ఎంత ఈ యొక్క ఆలోచన, ఎంత పటిష్టమైన ఆలోచన కలిగి ఈ ప్రజలు ఇలాగా తిరుగుబాటు అంటే ఇలాగా డైవర్ట్ అయిపోతారు. హిందూ క్రైస్తవ మధ్య గొడవ లేదో పెట్టడానికైతే నేను చెప్పట్లేదండి, కొంచెం మీరు గ్రహించాలి. నా మొదటి పాయింట్ అదే, ఈ యొక్క దేవుడి పట్ల ఈ యొక్క దేవుడి విషయంలో మనం తిట్టుకోవడం కానీ ఎటువంటి గొడవలు కానీ పెరగకుండా తగ్గాలనేదే మన విషయం. అలాగే విగ్రహాలను చేయకూడదు, మళ్ళీ దాన్ని వ్యభిచారంతో పోల్చారు, మీ దేవుడు బైబిల్ అది ఇది అంటుంటారు. అది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే దేవుడు తనని ప్రేమించకుండా, తనని ఫాలో అవ్వకుండా ఇంకా వేరే ఏదైనా చేసుకొని క్రియేట్ చేసుకొని దాన్ని నువ్వు ఫాలో అయితే దానివల్ల కలిగే నష్టాలు ఇవి. ఇలాగ మూయా బ్రాండ్లతో కూడా ఇలా వ్యభిచారం చేశాడు, ఇలా జాగ్రత్తం జరుగుతుంది, అందుకు తన యొక్క వ్యభిచారంతో కంపేర్ చేసినట్టు చూస్తాం. కానీ అది తప్పుగా ఆలోచించకూడదండి. ఇలా యొక్క విగ్రహారాధన ఎందుకు వ్యభిచారంలా దేవుడు మనకి రాయించాడు అది మనం చెప్పాలి. కానీ ఈ రెండు ఒకటే అని చెప్పామనుకోండి, అది పద్ధతి కాదు. వాళ్ళైనా మనమైనా ఎవరైనా దేవుడు ఏం చెప్పాడండి, ప్రేమ కలిగి ఉండమన్నాడు. అవతల వాళ్ళు తప్పు చేసినా సరే, లేకపోతే మనం తప్పు చేసినా సరే వాళ్ళకి క్షమించాలి. ఈ వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే ముందే క్షమించమని అడుగుతున్నాను. అందుకే మనం ఏదైనా తప్పు జరుగుతుందనో లేకపోతే తప్పు చేసినా సరే క్షమించాలి, లేకపోతే క్షమించమని అడగాలి. ఈ రెండు లేకుండా మనం దూషించకూడదండి, దోషంలో పెట్టుకోకూడదు. మనం ఒకరి మధ్య ఒకరు గొడవలు పెట్టుకునే క్రమంలో మనం వెళ్ళకూడదు. ముందుగానే దేవుడు ఏం చెప్పాడో, ఆకాశం అందు కానీ, నీలి అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద కానీ ఎక్కడైనా సరే నువ్వు దేన్ని చేసుకోకూడదు, దాన్ని నువ్వు సాగిలు పడకూడదు, దాన్ని నువ్వు నమస్కరించకూడదు అని ముందుగానే చెప్పాడు. అయినా సరే వీళ్ళు మళ్ళీ అదే తప్పు చేయడం వల్ల దాన్ని ఒక జారత్వంలోకి నువ్వు వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశంతో చెప్పాడే తప్ప అది విగ్రహారాధన వ్యభిచారం రెండు ఒకటే అనేసి ఎప్పుడు దేవుడు చెప్పలేదండి. మనం అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు. నెక్స్ట్, సహోదరుల మధ్య ప్రేమ పెరగాలి. మొదటిది అయిపోయింది. మొదటిది దూషణలు, గొడవలు తగ్గాలి. రెండవది సహోదరుల మధ్య ప్రేమ ఎలా పెరగాలి. ఇది సహోదరుల మధ్య అంటే మనం ఎంతో కాలం నుండి మన భారతదేశంలో మనం జీవిస్తున్నాం. మన తండ్రులు కానీ తాతలు కానీ అలా వస్తున్నారు, మన దేశంలోనే పుడుతున్నాం, మన దేశంలోనే చనిపోతున్నాం, ఏదో జరుగుతుంది.